సైదాబాద్లో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ మరియు ముసరాంబాగ్ బ్రిడ్జిని మంత్రి అజరుద్దీన్తో కలిసి పరిశీలించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మరియు ఇతర అధికారులు కూడా కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం సుమారు 680 కోట్ల వ్యయంతో పూర్తయిందని తెలిపారు. ఈ బ్రిడ్జి చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ ఆసుపత్రి వరకు ప్రధాన మార్గాన్ని అనుసంధానించడంతో పాటు చెంపాపేట వైపు అదనపు లింకును కూడా కలిగి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడం వల్ల సైదాబాద్, చెంచల్గూడ, సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో నగరంలోని ఇతర ప్రాంతాలకు చేరుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. అలాగే ముసరాంబాగ్ బ్రిడ్జి పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయని, అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ బ్రిడ్జికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్ల విస్తరణ పనులు కూడా చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. నగరంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కీలక వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పూర్తి చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేస్తున్నామని, కేబీఆర్ పార్కు సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యాలు కల్పించడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టడం ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పనులు 620 కోట్లతో తీసుకున్నటువంటి బ్రిడ్జ్ పనులు ఇక్కడ చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ చౌరస్తా దాకా, హాస్పిటల్స్ దాకా, అదేవిధంగా చెంపాపేటకు ఒక లైన్ తోటి 620 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయింది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనివల్ల సంతోష్ నగర్ కావచ్చు, చెంచల్గూడ జైలు కావచ్చు, దాని తదుపరి ఇవన్నీ కూడా సైదాబాద్, వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే గంట సమయం పట్టేది 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటది. దీంతో పాటు ముసరాంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ను కూడా పూర్తి చేసి ఈ రెండును త్వరలో ప్రజలకు అందజేసే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు చెప్తున్నారు, దీనికి అప్రోచ్ రోడ్, ఎందుకంటే దీని పైకి బస్సులు రావు కాబట్టి పక్కన అప్రోచ్ రోడ్ ప్రభుత్వ స్థలాలే కాబట్టి వాటిని కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఉండేటువంటి అసౌకర్యాన్ని తొలగించడం జరుగుతుంది. ఇవి చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే వాటిని ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ నగరం పెరుగుతున్నటువంటి నగరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రయాణికులకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా పెండింగ్ లో ఉన్న అన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ బ్రిడ్జ్ను కూడా పర్యవేక్షణ చేయడానికి నేను, గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు, బలాలా గారు, స్థానిక నాయకులందరం కూడా మార్కెట్ చైర్మన్తో సహా అందరం రావడం జరిగింది. తప్పకుండా ఇది తొందరలోనే తేదీని నిర్ణయం చేసి ఇది ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంకా ఇతరత్ర ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లేదా పౌర సేవలకు సంబంధించిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విషయంలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం